న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31న హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసుల సమయం పొడిగించినట్లు ఎల్ఎన్టీ తెలిపింది. అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో సర్వీసులు నడుస్తాయని వెల్లడించింది. న్యూ ఇయర్ వేడుకలకు వెళ్లే వారి కోసం సమయాన్ని పెంచింది. సాధారణంగా రాత్రి 11 గంటల వరకు చివరి మెట్రో నడవనుండగా రేపు ప్రారంభ స్టేషన్ల నుంచి రాత్రి 1 గంట వరకు బయలుదేరుతాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా మెట్రో తన సమయాన్ని కొంత పొడిగించింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు. బలరాం, హైదరాబాద్ నగరంలో మెట్రో ఇలాంటి సందర్భాల్లో సేవలు అందించేందుకోసం ప్రత్యేకంగా ప్లాన్ చేస్తూ ఉంటుంది. న్యూ ఇయర్ సందర్భంగా రాత్రి అంతా కూడా అనేక ప్రాంతాల్లో ఈవెంట్స్ జరుగుతుంటాయి. ఇటు కంపెనీలు, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి నివాస సముదాయాల్లో, దాంతో పాటు గేటెడ్ కమ్యూనిటీల్లో, అంతేకాకుండా కొన్ని కంపెనీలు కానీ కొన్ని ఆర్గనైజేషన్స్ కానీ తమ ఉద్యోగులు కుటుంబ సభ్యుల సమేతంగా వచ్చి వేడుకల్లో పాల్గొనే విధంగా అవసరమైనటువంటి చర్యలు చేపడుతుంటారు. అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో ఇప్పుడు మనం చూస్తే హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు, దుర్గం చెరువు పరిసర ప్రాంతాలతో పాటు సిటీలోని అనేక ప్రాంతాల్లో న్యూ ఇయర్ వేడుకలు స్వచ్ఛందంగా యువత అక్కడికి వచ్చి జరుపుకుంటుంటారు. అక్కడ నుంచి వెళ్లేటువంటి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అర్ధరాత్రి అంతా కూడా లేట్ నైట్ వరకు మెట్రో సేవలు రన్ కానున్నాయి. రాత్రి 1 గంటకు చివరి ట్రైన్, 1 గంటకు రాత్రి 1 గంటకు చివరి ట్రైన్ ఆయా టెర్మినల్స్ నుంచి బయలుదేరుతుంది. అంటే మియాపూర్ నుంచి 1 గంటకు బయలుదేరుతుంది. అదే విధంగా ఎల్బీ నగర్ నుంచి 1 గంటకు బయలుదేరుతుంది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి దాదాపు 45 నిమిషాలు పడుతుంది. కాబట్టి దాదాపు 2 గంటల వరకు ట్రైన్లు నడుస్తాయని మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా హైదరాబాద్ నగరంలో మెట్రో సేవలు అందించేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తే అనేక సందర్భాల్లో ఇప్పుడు ఉప్పల్ దగ్గర ఉండేటువంటి క్రికెట్ ఏదైనా మ్యాచ్ ఉంటే కూడా ఇదే విధమైనటువంటి సేవలను అందిస్తుంది. అదే విధంగా గడిచినటువంటి 7 ఏళ్లుగా ఇదే విధమైనటువంటి సేవలను అందిస్తుంది. అర్ధరాత్రి వరకు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడొద్దు. ఒకవేళ సమ్ టైమ్స్ డ్రింక్ చేసినటువంటి వాళ్ళు కూడా 2 వీలర్ పైన వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మెట్రోలో హాయిగా వెళ్ళిపోవడానికి వీలవుతుంది. అయితే ఆ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. మెట్రోలో వెళ్లేటువంటి వాళ్ళు తాగి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే మాత్రం అధికారులు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకొని సిటిజన్స్ అందరూ కూడా మెట్రోను చాలా సేఫ్ జర్నీ కోసం ఉపయోగించుకోవాలని ఎల్ఎన్టీ సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు చూస్తే కొంత ఎక్కువగా ఫుట్ఫాల్ ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఎల్బీ నగర్ నుంచి ఇటు మియాపూర్ మార్గం, అదేవిధంగా హైటెక్ సిటీ నుంచి నాగోల్కు ఉప్పల్ వెళ్లేటువంటి మార్గం కూడా చాలా ఎక్కువగా రద్దీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువైపు నుంచి ఈవెంట్స్ కి వెళ్లేటువంటి వాళ్ళు, ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఇళ్లకు చేరేటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మెట్రో ఈ సౌకర్యాన్ని సిటిజన్స్ కు కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ రాముడు.